హలో నమస్తే, నేను అశోక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అవునన్నా కాదన్నా కూడా నడిచేదంతా కూడా ఒక ప్రాతిపదిక మీదే, అదే కులాల ప్రాతిపదిక. ఏ పార్టీ చూసుకున్నా, ఏ ప్రాంతం చూసుకున్నా, ఏ వ్యక్తి చూసుకున్నా కూడా అక్కడ తమ కులానికి చెందినవాడా లేదా, ఈ పార్టీ తమ కులానికి చెందిందా లేదా, లేదంటే ఈ రాజకీయ నాయకుడు మనకి పనికొస్తాడా లేదా, మన కులం వ్యక్తా కాదనేది అంశం మీదే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా తెలుగు రాజకీయాలు అన్నీ నడుస్తున్నప్పటికీ కూడా మేజర్ షేర్ మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తుంది. ఇటు టీడీపీ చూస్తే కమ్మ సామాజిక వర్గము, జగన్మోహన్ రెడ్డిని చూస్తే రెడ్డి సామాజిక వర్గము, ఇప్పుడు ఇటీవల పవన్ కళ్యాణ్ చూస్తే కాపు సామాజిక వర్గం. ఈ మూడు సామాజిక వర్గాల మీదే, ఈ మూడు సంబంధించిన అంశాల మీదే ఏపీ రాజకీయాలు మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి. మొదటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఎన్నికల మొదలైన ప్రక్రియ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మెయిన్గా ఈ రెండు సామాజిక వర్గాలు, అటు కమ్మ అటు రెడ్డి, రెండు సామాజిక వర్గాలు మాత్రం ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తుంది. కాపులకు సంబంధించి పెద్ద ఎత్తున అంత ఇంప్లిమెంటేషన్ రానప్పటికీ కూడా రాజకీయాల్లో వాళ్ళకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టారో కాపులకు సంబంధించిన ప్రస్తావన, కాపులకు సంబంధించిన ఐడియాలజీ, కాపులకు సంబంధించిన ఇంప్లిమెంటేషన్ మొత్తం కూడా చేంజ్ అవుతూ వచ్చింది. ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ఆదరించాలి, కాపులకి న్యాయం జరగాలన్నా, కాపులు మళ్ళీ అధికారంలోకి రావాలన్నా కూడా మనకంటూ, మన కులానికంటూ, మన ప్రాతిపదికని చూపించే విధంగా ఒక వ్యక్తి ఉండాలంటూ కూడా మేజర్ షేర్గా పవన్ కళ్యాణ్ని మొన్నటి 2024 ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఆయన ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. ఒక విధంగా టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు పొత్తులో ఉండటం నేపథ్యంలో కూడా టీడీపీని వ్యతిరేకించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి, పవన్ కళ్యాణ్కి సంబంధించిన అంశాలు నచ్చి కూడా కాపులందరూ కూడా ఏకమయ్యారు. ఈసారి ఖచ్చితంగా మన నాయకుడిని, లేదంటే మన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని నిలబెట్టుకోలేకపోతే మనకి రాజకీయంగాను అలాగే సామాజిక వర్గంగాను ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉంటాయంటూ కూడా కాపులందరూ కూడా భావించి ఒకే తాటిపైకి వచ్చి ఇటు కూటమికి 164 స్థానాలని ఇస్తూ వచ్చారు. 164 స్థానాల్లో మేజర్ ఫ్యాక్టర్ పోషించినటువంటి పాత్ర ఏదన్నా ఉందంటే అది కాపు సామాజిక వర్గం. అది అవునన్నా కాదన్నా కూడా ఇది 100% నిజం. అయితే ఇప్పుడు కాపులకు సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది, కాపులు ఏమనుకుంటూ ఉన్నారు? ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తి చేసుకుంది. ఈ 15 నెలల్లోనే కాపులకు సంబంధించిన ఏదో ఒక న్యాయం చేస్తారని చెప్పేసి, లేదంటే అన్ని జిల్లాల్లో కాపులకు సంబంధించిన భవనాలు కావచ్చు, లేదంటే ప్రత్యేక కాపు కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కాపు కార్పొరేషన్కి సంబంధించిన ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి కాపుల్లో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆర్థికంగా ఆదుకోవడానికి, వాళ్ళందరినీ ఆర్థికంగా నిలబెట్టడానికి నేను ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటాను, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ఏదైతే చెప్తూ వచ్చారో అలాంటి అంశాల వైపు ఈరోజు అడుగులు పడుతున్నాయంటే లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలకు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో చేసినటువంటి వ్యాఖ్యలకు ఎక్కడా కూడా ఇప్పుడు పరిస్థితి కనిపించట్లేదు. దానికి అనుగుణంగా కూడా అడుగుల పరిస్థితి కనిపించట్లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి హయాంలో కాపు సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. ప్రతి బడ్జెట్లో కాపు సంక్షేమ నిధికి కొన్ని కోట్లు ఏర్పాటు చేసి ప్రతి మహిళకు ఎవరైతే ఉంటారో, 50 ఏళ్ళు దాటినటువంటి మహిళ ఎవరైతే ఉంటారో ఆ కాపు కులానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తూ 50,000 ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు కూడా కాపులకు సంబంధించిన మహిళలందరికీ కూడా ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయడానికి 50,000 ఏర్పాటు చేసుకుంటే 50,000 ఇస్తూ వచ్చారు ప్రతి ఏడాది. మరి ఇప్పుడు ఆ ఏడాదికి సంబంధించి ఇప్పుడు ఏడాదిన్నర ముగిసిపోతూ వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయిపోతూ వచ్చింది. సో ఈ 16 నెలల్లో ఇప్పటి వరకు కాపు సంక్షేమ నిధికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మొన్న బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి సిచ్యువేషను లేదు. ఇప్పుడేమన్నా బడ్జెట్లో ప్రవేశపెడతారంటే అది పరిస్థితి లేదు. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలకే డబ్బులు లేనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ ఏడాది ముగిసేటువంటి నేపథ్యంలోనే 2 లక్షల పైగా కోట్ల రూపాయలను అప్పు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో ఇచ్చినటువంటి హామీలనే ఫిల్ చేసే పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో కొత్తగా కాపులకి అదనంగా నిధిని ఏర్పాటు చేసి, అదనంగా బడ్జెట్లో డబ్బుల్ని ఏర్పాటు చేసి మహిళలకు కావచ్చు, లేదంటే కాపుల్లో ఎవరైతే వెనుకబడినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఆర్థికంగా ఏం చేస్తారు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ నమ్ముకున్నటువంటి కాపులు కావచ్చు, అలాగే బలిజ సామాజిక వర్గం కావచ్చు, వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి వస్తే మనకి ఏదో ఒక న్యాయం జరుగుతుందనేటువంటి ఒక ఆశతో అయితే ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో నమ్మే పరిస్థితులు కాపులు లేరు. చంద్రబాబు నాయుడు గారిని అసలు అంతకంటే నమ్మే పరిస్థితి లేరు. కొద్దో గొప్ప జగన్ అనే వ్యక్తికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కాపులకి ఎంతో కొంత చేశారనేటువంటి ఒక అడ్వాంటేజ్ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ క్రెడిబిలిటీ కూడా లేదు. ఎందుకంటే కాపులను నేను బీసీలో చేరుస్తానని చెప్పేసి 2019 ఎన్నికల్లో ఆయన ఒక హామీని తీసుకొచ్చి ఆ అంశానికి సంబంధించి నేను కాపులను బీసీలో చేరుస్తానని చెప్పేసి ఇక్కడ నుంచి ఒక ఆర్డినెన్స్ని జారీ చేసి అసెంబ్లీ నుంచి ప్రకటించిన తర్వాత దాన్ని నేను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పంపిస్తున్నాను, కేంద్ర ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆయనకంటూ ఆయన ఏదో ఒక ఇండికేషన్ మాదిరిగా జీవో జారీ చేస్తూ వదిలేశారు. ఆ తర్వాత ఏమైంది, దానికి సంబంధించి ఏమైనా అడుగులు ముందుకు పడినాయా? లేదు.
కాపులను బీసీలో చేర్చడం కుదరదంటూ కూడా ఆయన ఆ తర్వాత మాట్లాడుతూ వచ్చారు. సో దానికి సంబంధించి ఏమైనా జగన్మోహన్ రెడ్డి నేను బీసీలో చేరుస్తానని చెప్పకపోయినప్పటికీ కూడా కాపులకి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి కాపు కార్పొరేషన్ కింద ఆ కార్పొరేషన్కి డబ్బులు అలొకేట్ చేసి ఎవరైతే మధ్యతరగతి కుటుంబం ఉంటారో, ఎవరైతే దిగువ మధ్యతరగతి కుటుంబం ఉంటారో, కాపుల్లో వెనకడుగు పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా నేను ఆర్థికంగా ఆదుకుంటా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే కాపులు మహిళలందరూ కూడా ఆయన అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అర్హులైనటువంటి మహిళలందరూ కూడా 50,000 ఇచ్చుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన సామాజిక వర్గం, మన కులానికి సంబంధించిన వ్యక్తి, మన పార్టీ అనేటువంటి ఆశించినటువంటి కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన ఓట్లు వేసి ఆయన అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందా? లేదు కదా. కాసేపు ఏమో పవన్ కళ్యాణ్ గారు నేను కాపుని కాదు, నేను అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తిని అంటారు. మరోవైపు ఏమో నేను కాపునే, కనీసం నా కులమే నాకు ఓట్లే లేదు 2019 ఎన్నికల్లో అని చెప్పేసి ఆ కులాన్ని మాట్లాడుతూ ఉంటారు. లేదు ఇప్పుడు కాపులందరూ ఐక్యమయ్యారు, నన్ను గెలిపించారని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. సరే మీరు మాటలు మార్చారా, మాటలను విమర్శించారా, లేదంటే వాటన్నింటిని పక్కన పెట్టారా అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చి నేను నెలలు అవుతున్నా కూడా కాపులకు సంబంధించి మనం ఏమి న్యాయం చేయగలిగాము? కాపులు ఎందుకు ఇంత మళ్ళీ మీరు వచ్చినా కూడా మీరు అధికారంలోకి ఉండి మీరు డిప్యూటీ సీఎంగా ఉండి మీ కులానికి కూడా మీరు న్యాయం చేయకపోతే, మీ సామాజిక వర్గానికి కూడా మీరు న్యాయం చేయకపోతే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? డైరెక్ట్గా ఈరోజు కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కాపులకు సంబంధించిన నేతలందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా విమర్శిస్తూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి పవన్ కళ్యాణ్ గారు సరే మేము చేయలేకపోయాము, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా మీరు చేయండి అనేటువంటి అంశాలు లేవనెత్తినా కూడా మాట్లాడే పరిస్థితి లేదు, దాని మీద రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. 2009లో ఎప్పుడైతే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చారో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన కొన్ని స్థానాల్లో గెలిచినప్పుడు లేదంటే ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా కాపులందరూ కూడా ఏకగ్రీవంగా ఆయనకి మద్దతు ఇస్తూ వచ్చారు. కాపులందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఎంతో కొంత ఓట్లు వేసి ఆయనకి 18 సీట్లు రావడానికి అడుగులు వేసే విధంగా ఆయన్ని కాపులందరూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. సో అప్పుడు కూడా ఒక హోప్ వచ్చింది కాపుల్లో, చిరంజీవి గారు ఉన్నారు, మన సామాజిక వర్గాన్ని సంబంధించి ప్రశ్నించే వ్యక్తి, గొంతెత్తే గలము, సో ఖచ్చితంగా ఈసారి రాజకీయాల్లో మన ప్రస్తావన ఉంటుందని చెప్పేసి కూడా అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన పార్టీని కాంగ్రెస్లో కలిపేయడము, పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేసిన తర్వాత కాపులకు ఉన్న ఆశ కూడా పోయింది. మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళు టీడీపీకో ఇటు వైసీపీకో సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి తప్పితే వాళ్ళకంటూ సొంత ఎజెండా, వాళ్ళకంటూ సొంత నిర్ణయాలతో వాళ్ళకంటూ సొంతంగా రాజకీయం చేసే పరిస్థితి కనిపించట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి 2014లో ఆయన జనసేన పార్టీ పెట్టిన తర్వాత 2014 నుంచి 2019 వరకు, ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా ఆయన చూస్తూ వచ్చారు. ఆ తర్వాత 2024లో మాత్రమే కాపులందరూ వన్ సైడ్గా కన్సాలిడేట్ అయ్యి ఇటు జగన్మోహన్ రెడ్డిని ఓడించడంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ 21 స్థానాల్లో గెలిపించడం కావచ్చు, కూటమికి సంబంధించి 164 స్థానాలను తీసుకురావడంలో కావచ్చు, వీళ్ళందరూ కూడా మేజర్ షేర్ పోటీస్తూ వచ్చారు. సో అంత గొప్పగా నమ్మినటువంటి మీ కులము, మీ నేతలు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈరోజు మీరు ఏం చేయలేకపోతున్నారు, సొంత సామాజిక వర్గానికి కూడా ఏం చేసే పరిస్థితిలో లేదు. కనీసం బడ్జెట్లో కాపు కార్పొరేషన్ నిధి కింద కాపు కార్పొరేషన్కి డబ్బులు అలొకేట్ చేసే పరిస్థితి కూడా లేదు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే స్థితి కూడా లేదనేటువంటి ఒక సిచ్యువేషన్కి ఈరోజు రాజకీయం వచ్చిందంటే కులానికి సంబంధించిన వ్యక్తులను కూడా రాజకీయంగా వాడుకునే పరిస్థితి తప్పితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయాలనో, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పైకి తీసుకురావాలనో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అట్టడుగున ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడానికో రాజకీయ నాయకులు అడుగులు వేసే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా ఎప్పటి నుంచి తరతరాల నుంచి ఏ రాజకీయ నాయకులైనా ఏ పార్టీలైనా కాపుల్ని రాజకీయంగా వాడుకొని వదిలేస్తున్నారు తప్పితే వాళ్ళ సామాజిక అభివృద్ధికి సంబంధించి కావచ్చు, లేదంటే ఆ కులాన్ని పైకి తీసుకురావడం కావచ్చు, లేదంటే మేజర్ షేర్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మేజర్ షేర్గా ఉన్నటువంటి వాళ్ళ ఓట్లను ఉపయోగించుకోవడానికి మాత్రమే పనికొస్తున్నారు తప్పితే వాళ్ళ అభివృద్ధి పదంలో తీసుకురావడానికి అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి నిధికి ఇచ్చి కాపు కార్పొరేషన్ నిధి కింద ఎంతో కొంత అలొకేట్ చేసే పరిస్థితి, కనీసం ఇప్పుడైనా సరే మీరైనా చేయండి అంటూ కూడా ఆ నాయకులందరూ కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చింది. గొంతెత్తి అరిచే పరిస్థితి లేదు, గొంతెత్తి ప్రశ్నించే పరిస్థితి లేదు, అడగాలన్నా కూడా అడిగే పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్కి కాపు నేతలందరూ కూడా ఈరోజు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద హోప్ పెట్టుకున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారు, మన కులానికి మన సామాజిక వర్గాన్ని పెద్ద ఎత్తున పేరు తీసుకొస్తారు, అలాగే ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ ఆర్థికంగా ఆదుకుంటారని చెప్పేసి ఆశించినటువంటి కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు పూర్తిగా అసంతృప్తిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మినటువంటి వ్యక్తులందరూ పూర్తిగా నిరాశలో ఉన్నారు. ఇక నుంచి అయినా ఇంకా 3.5 ఏళ్ళు అధికారం ఉంది మనకి, ఈ 3.5 ఏళ్ళలో అయినా ఈ ఏడాదిన్నరలో మనం ఎటు ఏం చేయలేకపోయాం. ఈ 3.5 ఏళ్ళైనా ఆ కులానికి సంబంధించి ఏదైనా చేయడానికి ప్రయత్నించండి. మీరు ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇస్తూ వచ్చారో ఆ ఎన్నికల్లో హామీలు కనీసం ఒక 50% అన్నా నెరవేర్చే ప్రయత్నం చేయండి. 100కి 100% నెరవేరుస్తారన్న ఆశ ప్రజలకు ఎవరికీ లేదు. కనీసం ఒక 50% అన్నా నెరవేరిస్తే ఎంతో కొంతమంది లబ్ధిదారులుగా ఉన్నటువంటి వ్యక్తుల కన్నా
ఆ డబ్బుల వల్ల వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి వ్యక్తులు ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా ఆర్థికంగా అలా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మన సామాజిక వర్గానికి, లేదంటే మాకు ఈ న్యాయం చేశారనేటువంటి ఒక సిచ్యువేషన్లో కన్నా వాళ్ళు వస్తారు. కనీసం మీరు నెక్స్ట్ ఎన్నికల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓట్లు ఆడడానికి ఒక శాంటిటీ ఉంటుంది. అలా కాకుండా రాజకీయంగా ఈ రోజుకి వాడుకున్నాము వదిలేద్దాం అనేటువంటి సిచ్యువేషన్కి వస్తే మాత్రము మళ్ళీ తిరిగి రాజకీయాల్లో మీరు నిలబడే పరిస్థితి, మళ్ళీ తిరిగి రాజకీయాల్లో ఆ సామాజిక వర్గం మీకు సపోర్ట్ చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు.